మనం చేతితో ఎన్నో బ్యూటిఫుల్ డిజైన్స్ క్రియేట్ చేస్తాం. ఈరోజు మనము ఒక బ్యూటిఫుల్ హార్ట్‌ని చాలా ఈజీగా, అది కూడా రెగ్యులర్ హార్ట్ కాదండి, డిఫరెంట్‌గా ఒక హార్ట్‌ని చేద్దాం. అది కూడా బిగినర్స్ చాలా సింపుల్‌గా ట్రై చేసేలాంటిదనమాట. సో, స్టార్ట్ చేసేద్దామా? నేనెప్పుడు మీకు ప్లాంట్ సెలెక్షన్ నుంచి చూపిస్తాను. ఎందుకనంటే ఈ ప్లాంట్స్ అన్నీ చూస్తే మీకు కూడా పెంచేయాలనిపిస్తూ ఉంటుంది, జేడ్ ప్లాంట్స్. అవునా? నాకైతే జేడ్ ప్లాంట్ అంటే చాలా ఇష్టం. ఇంకా సో, దాంతోనే ఉంటూ ఉంటాను. సో, ప్లాంట్ సెలెక్షన్ అంటే ఇంతకుముందు నేను స్టెమ్స్‌తో మీకు హార్ట్ చూపిచ్చాను. అవునా? మనం స్టెమ్స్‌తో 2 టైప్స్ చేసాము. అవి ఎక్కువ ముక్కలు లేకపోతే మనం స్టెమ్స్‌తో చేయాలి కాబట్టి చూపిచ్చాను. ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. మొక్కతో చేద్దామని చెప్పేసి నేను మొక్కను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం మొక్కను చూసినప్పుడే మనకు కొంచెం అర్థమైపోతది, ఏ డిజైన్‌కి ఇది సూట్ అవుతుంది అనేది. సో, నేను దీన్నైతే తీసుకొచ్చాను. ఇంత బుషీగా ఉంది, దీన్ని హార్ట్ ఏంటబ్బా అనుకుంటున్నారా? చూద్దామా ఎట్లా చేద్దామో? దీన్నిప్పుడు ఏం చేస్తానంటే కిందున్న స్టెమ్స్ అన్నీ కట్ చేసుకుంటూ వచ్చేసాను. అయితే పైన చూసారా ఒక 2 ఉన్నాయి గదా! అది మనకి హార్ట్‌కి సరిపోతాయి గదా! సో, అందుకని కిందవన్నీ కట్ చేసేద్దాము. ఇప్పుడు మిగిలిన వాటిని చూస్తే మీకు అర్థమైపోద్ది ఎట్లా చేస్తాను అని. యాక్చువల్లీ 2 చాలు. ఈ 2 మాత్రం కానే కాదండి. ఇప్పుడు నేను పట్టుకున్నాను చూసారా? ఆ రెండిటితో నేను హార్ట్ అనేదాన్ని చేస్తాననమాట. బట్ 3 ఎందుకు అని అనిపిస్తుంది కదా మీకు? నేను ఫైనల్‌గా మీకు చెప్తాను ఎందుకు ఆ మూడో దాన్ని నేను ఉంచాను అనేది. సో, పక్కది ఏంటంటే అది విరిగిపోలేదండి. పెరగడమే అట్లా పెరిగింది పక్కకి. సో, మనం ఇప్పుడు వైర్‌ని యూజ్ చేసేస్తాం కాబట్టి దాంతో షేప్ చేసేయచ్చు. మనకు జేడ్‌తో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం వైరింగ్ చేసాము అంటే ద ఏ ప్లాంట్ అయినా సరే అంతే. మనం నెమ్మదిగా ట్రైన్ చేస్తే అట్టే పెరగడం స్టార్ట్ చేస్తుందనమాట. సో, అందుకని ఏం చేశానంటే ఈసారి వైర్‌ని చుట్టడం కాదండి, చుట్టేలాగా మనం చేయొద్దు. ఎందుకంటే కొంతమందికి చుట్టడం వస్తది, కొంతమందికి చుట్టడం రాదు. నేను కూడా ఫస్ట్‌లో చాలా ప్లాంట్స్‌ని పాడు చేశాను చుట్టడం సరిగ్గా రాక. సో, చుట్టేలాగా కాకుండా ఫస్ట్ మనం ఒక షేప్‌ని తయారు చేసుకుందాం. కానీ నేను హార్ట్ లాగా కాదు, చూసారా కింద కొంచెం పెద్దగా ఉంచాను. ఇది ట్రిక్ అనమాట. మీరు కొలుచుకున్నప్పుడే ఏం చేస్తారంటే మట్టిలోకి పెట్టేదాన్ని కూడా కొలిచేసుకోవాలి. నేను కొలిచి చూపించాను చూసారా, ఇట్లా పెట్టడం కాకుండా పాట్‌లోకి వెళ్ళేంత కూడా కొలుచుకోవాలి. పెట్టుకొని దాన్ని మట్టిలో గుచ్చేసుకొని ఇంకా యాజ్ యూజువల్ మనం ఎట్లా టై చేస్తామో అట్లా టై చేసేసేయండి. మధ్యలో దాన్ని కరెక్ట్‌గా అక్కడి వరకు ఉంచేసి కట్ చేసేసాను. అంటే ఇటు సైడ్ దాన్ని, ఇటు సైడ్ దాన్ని టై చేస్తాను. మధ్యలో దాన్ని మాత్రం ఎక్కడి వరకు ఉందో అక్కడ కట్ చేశాను. మనం మూడోది ఎందుకు ఉంచామో మీరు గెస్ చేయగలిగే ఉంటారు ఈ పాటకి. ఎందుకని అంటే మనం 2 సైడ్సే పెట్టామనుకోండి, ఆ 2 సైడ్స్ నుంచి హార్ట్ ఫిల్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అంటే మనం ఇప్పటిదాకా చూసిన హార్ట్స్ అన్నీ ఏంటంటే మధ్యలో హాలో ఏరియా ఉంటది, చుట్టూరు హార్ట్ షేప్ ఉంటది అంతే. బట్ ఈసారి నేను ట్రై చేస్తున్నది ఏంటంటే హార్ట్ కూడా ఫిల్ అయిపోయేలాగా అనమాట. అంటే మొత్తం అంతా గ్రీన్‌గా అయిపోతుంది హార్ట్ అంతా. అట్లా చేయాలనుకున్నాను. సో, 2 సైడ్స్ నుంచి పెరుగుతూ ఉంటే టైం పట్టేస్తది. మనం మధ్యలో ఒక కొమ్మ ఉంచామనుకోండి, సో, 3 అవుతాయి కాబట్టి మనకి బుషీగా అవ్వడానికి, హార్ట్ షేప్ రావడానికి చాలా త్వరగా అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో, అందుకని నేను ఇట్లా చేశాననమాట. మీ దగ్గర ఒకవేళ 2 ఉంటే కనుక దాంతో కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇదే కాకుండా మన ఛానల్‌లో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి. మీరు జేడ్ వీడియోస్ అన్నీ చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగా చూస్తున్నారు. సో, మన ఛానల్‌లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. పీకాక్, అడ్వాన్స్డ్ పీకాక్, వీనస్ పీకాక్, మినీ ట్రీ, నెస్ట్ ఇవన్నీ. వాటిని కూడా ఒకసారి చూసి మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, అంటే జేడ్ లవర్స్‌కి ఖచ్చితంగానే నచ్చుతుంది, లైక్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా కనుక గార్డెనర్స్ ఉంటే, క్రియేటివ్‌గా ప్లాంట్స్ డిజైన్ చేసుకోవాలనే వాళ్ళంటోళ్ళు ఉంటే వాళ్ళకి ఒకసారి దీన్ని షేర్ చేయండి. అండ్ మీరు కనుక ఏమైనా షేప్స్ చేసుంటే అవి ఎట్లా వచ్చాయో మన కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ డాడీ.